సెల్ ఫోన్ ప్రతి ఒక్కరూ పట్టుకొని ఆ సెల్ ఫోన్ టార్చ్ ఆన్ చేసి ప్రతి ఒక్కరూ కూడా సిద్ధమే చెప్పండి, సిద్ధమే చెప్పండి. ప్రతి కార్యకర్త బూత్ కమిటీ సభ్యులుగా, గృహ సారథులుగా, వాలంటీర్లుగా మీ పాత్రే అత్యంత కీలకం. సమర బేరి మోగిద్దాం, సమర నాదం వినిపిద్దాం. మరో గొప్ప చారిత్రాత్మక విజయానికి మరో అడుగు వేయడానికి అందరం కూడా సిద్ధమని అడుగుతా ఉన్నాను. ఈరోజు నేను మీ అందరితో కూడా ఒకటే చెప్తా ఉన్నాను. ఈ జరగబోయే ఎన్నికలు అత్యంత కీలకమైన ఎన్నికలు. ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి వయసు ఇప్పటికే 75. ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి వయసు 80కి పోతుంది. ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇక తెలుగుదేశం పార్టీ రూపురేఖలు కూడా ఎక్కడ కనిపించవు. ఈ ఎన్నికలు అందుకనే చాలా కీలకం. ఈ ఎన్నికల్లో అందుకే వాళ్ళంతా కూడా పెత్తందారులంతా కూడా ఏకమవుతా ఉన్నారు. అందుకే వాళ్ళంతా కూడా తోడేళ్లుగా అందరూ కూడా ఏకమవుతా ఉన్నారు. మనం యుద్ధం చేస్తా ఉన్నది ఒక చంద్రబాబు నాయుడు గారు ఒక్కరితో మాత్రమే కాదు. ఒక ఈనాడుతో యుద్ధం చేస్తా ఉన్నాం, ఒక ఆంధ్రజ్యోతితో యుద్ధం చేస్తా ఉన్నాం, ఒక TV5తో యుద్ధం చేస్తా ఉన్నాం. వీరందరికీ తోడు ఒక దత్తపుత్రుడితో కూడా యుద్ధం చేస్తా ఉన్నాం. ఇంతమంది తోడేళ్లు ఏకమవుతా ఉన్నారు. ఈ చంద్రబాబు నాయుడు గారు ఇంతమంది తోడేళ్లు సరిపోరు అని జాతీయ పార్టీలు కూడా పరోక్షంగా ఒకరితోనూ ప్రత్యక్షంగానూ మరొకరితోనూ కూడా వెంపర్లాడుతా ఉన్నాడు. వారిని కూడా పొత్తులోకి తెచ్చుకునేందుకు ఇంతమందితో చంద్రబాబు నాయుడు గారు కేవలం ఒకే ఒక్కడి మీద యుద్ధం చేయడానికి ఇంతమంది తోడేళ్ళందరూ కూడా ఏకమవుతా ఉన్నారు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. అందుకే ఈ ఎన్నికలు చాలా కీలకం. ఈ తోడేళ్ళన్నిటినీ కూడా ఎదుర్కోవాలి అనంటే మీ జగన్ ఒక్కడే ఒక్కడికి సాధ్యం కాదు. మీ జగన్కు మీ ప్రతి గుండె తోడుగా నిలబడాలి. మీ జగన్కు ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి అక్క చెల్లెమ్మ, ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి అవ్వ తాత, ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి తల్లి తండ్రి, ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి రైతన్న కూడా మీ జగన్కు తోడుగా స్టార్ క్యాంపెయినర్ గా బయటికి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.